నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. చమురు ధరలు పెరగటం మార్కెట్ పై ప్రభావాన్ని చూపించింది. ఐటీ, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామాతో టీసీఎస్ షేర్స్ 4% పైగా కృంగాయి. ఉదయం లాభాల్లో మొదలైన సెన్సెక్స్ ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరికి 187 పాయింట్లు కోల్పోయి 77,966 వద్ద ముగిసింది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 24,435 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 30లో టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎల్ఎన్టీ, ఎటర్నల్, ఇన్ఫోసిస్ షేర్స్ ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, రిలయన్స్, బీఈఎల్ షేర్స్ లాభపడ్డాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $88.71 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ ధర 4,417.97 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.33 వద్ద ఉంది.